భారత్ బంగ్లాదేశ్ మధ్య రాజకీయంగా రాజుకున్న అగ్గి ఇప్పుడు క్రికెట్లోకి కూడా వచ్చేసింది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ను రిలీజ్ చేయడంతో మొదలైన రచ్చ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వరకు పాకింది. భారత్లో తమ మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా లేఖ రాయడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త షెడ్యూల్ రూపొందించే పనిలో పడినట్లు సమాచారం. భద్రతా కారణాలనే ప్రధాన కారణంగా చూపుతూ భారత్లో మ్యాచ్లు ఆడడం తమకు సాధ్యం కాదని బీసీబీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తరపున యువజన క్రీడల శాఖ సలహాదారు ఆసిస్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్ క్రికెటర్లకు అవమానం జరిగితే మేము ఊరుకోం, బానిసత్వం రోజులు పోయాయి. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ భారత్లో ఆడలేని పరిస్థితి ఉంటే మొత్తం జట్టు అక్కడికి వెళ్లడం సురక్షితం కాదనే భావన కలుగుతోంది అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. బీసీబీ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరాలని తానే సూచించానని కూడా ఆయన వెల్లడించారు. అంతేకాదు బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ సంబంధిత వర్గాలకు లేఖ రాసినట్లు నజ్రుల్ తెలిపారు. బీసీబీ ఐసీసీకి లేఖ రాయడాన్ని స్వాగతిస్తూ బీసీసీఐ విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్కు తమ 15 మంది జట్టులను ప్రకటించింది. లిట్టన్ కుమార్ దాస్ సారథ్యంలో బంగ్లాదేశ్ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమవుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీ 8 వేదికలను ఎంపిక చేసింది.